హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఫో కిచెన్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి. సంక్రాంతి అంటే పిండి వంటలు, స్వీట్స్ చేసుకుంటూ ఉంటాము. సో ఇవాళ నేను ఒక స్వీట్ చేసి చూపిస్తున్నాను మీకోసం. ఈ స్వీట్ అనేది చాలా పాతకాలం నుంచి చేసుకునే స్వీటేనండి, కానీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది కదా. సో నేను ఈజీగా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు చేసి చూపిస్తున్నాను. రవ్వ లడ్డు అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, కానీ ఒక కిటుకుందండి దీంట్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటేనే రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. నార్మల్గా మీరు అందాజుగా వేసేసారనుకోండి, రవ్వ లడ్డులు రాళ్లలాగా వస్తాయి, కొరకలేము, టేస్ట్ అనేది ఏమాత్రం బాగుండదు. ఒకసారి మన రెసిపీ చూడండి, ఎంత చక్కగా ఉన్నాయి కదా లడ్డులు అనేది. ఇంకెందుకు ఆలస్యం, ఇంత టేస్టీ రెసిపీని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి కాస్త వేడయ్యాక క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను. క్యాష్యూ నట్స్ 10 వరకు వేసుకున్నాను, కట్ చేసుకొని. ఇవి లో ఫ్లేమ్లో దూరగా వేపుకోవాలి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇవి కాస్త రంగు మారుతున్నాయండి. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాము, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇవి కూడా మంచిగా పాపప్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ అంతా కూడా మంచిగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పిస్తా వేసుకుంటున్నాను. పిస్తా వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒకసారి సార్ట్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లేట్లోకి నేను ఇవన్నీ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లోకి ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని చాలా ఫైన్ వెరైటీగా ఉండే రవ్వ వేసుకుంటున్నాను. ఈ రవ్వని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. సో ఈ రవ్వ కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఒక 1/4 కప్ వరకు డెసికేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నాను. ఈ కోకోనట్ అనేది ఆప్షనల్ అండి, మీరు కావాల్సి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ రవ్వ లడ్డుకి డెసికేటెడ్ కోకోనట్ వేసి ఫ్రై చేసుకుంటే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ అండ్ డెసికేటెడ్ కోకోనట్ మంచిగా దూరగా వేపుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని సువాసన వచ్చేదాకా. ఒక 3 మినిట్స్ ఫ్రై చేశానండి. తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను, మళ్ళీ వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రంగు మారకుండా వేపుకోవాలి. నెయ్యి అనేది ఎంత వేసుకుంటే లడ్డు అంత రుచికరంగా ఉంటుందండి. ఇక్కడ నేను ఒక 1/4 కప్ నెయ్యి తీసుకున్నాను, బ్యాచెస్లో వేసుకుంటూ ఉన్నాను నెయ్యి. ఒకసారి ఇక్కడ చూడండి, ఒక 8 మినిట్స్కి నాకు రవ్వ అనేది పర్ఫెక్ట్గా వేగిపోయింది, రంగు కూడా మారలేదు. సో ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్యాన్ అనేది ఒకసారి వాష్ చేసుకొని షుగర్ సిరప్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 3/4 కప్ షుగర్ వేసుకున్నానండి. మనం తీసుకున్న రవ్వ అండ్ డెసికేటెడ్ కోకోనట్కి ఈ షుగర్ సరిపోతుంది. అలాగే ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటూ ఈ షుగర్ అంతా కూడా డిజాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ ఇంకాస్త కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా డిజాల్వ్ అయిపోయింది కదా, ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి షుగర్ సిరప్ అనేది. ఇది చక్కగా మరిగిపోతుందండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది లడ్డు. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన షుగర్ సిరప్ అనేది చక్కగా మరిగిపోతుందండి. ఒక్కసారి మన కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాము. ఇక్కడ మనకు లడ్డూకి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. చూడండి, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అండ్ రోస్టెడ్ రవ్వ వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్ అండ్ రవ్వ చక్కగా కంబైన్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి మిగిలిందండి, అది కూడా వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఈ షుగర్ సిరప్ అండ్ రవ్వ చక్కగా కంబైన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఒకసారి చూడండి, మన రవ్వ మిక్చర్ అనేది చాలా డ్రైగా ఉంది, దీంతో లడ్డు చేసుకోలేము. సో ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు ఒక 1/4 కప్ వరకు తీసుకున్నానండి. వాటిని కాస్త స్ప్రింకిల్ చేసుకుంటూ మనం స్క్వీజ్ చేసుకోవాలి రవ్వ మిక్చర్ అంతా కూడా. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత లడ్డూలు ఈజీగా ఫామ్ అవుతాయి. సో అలా లడ్డూలు చేసుకోవాలి, టైట్గా మనం ఫామ్ చేసుకోవాలి లడ్డు అనేది. ఒకసారి చూడండి, లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదండి. సో మిగతా లడ్డూస్ కూడా ఇలానే చేసేసుకోవాలి. వావ్, చూడండి మన లడ్డూలు అనేది రెడీ అయిపోయాయి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక లడ్డూని మీకు బ్రేక్ చేసి చూపిస్తాను, ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి ఎంత సాఫ్ట్గా బ్రేక్ అయిపోయిందో కదా, గట్టిగా ఏమాత్రం లేదు, చాలా జ్యూసీగా ఉంది. మీరు మీ ఇంట్లో ఈ పండగకి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తానండి. టేక్ కేర్.